అని మనం చెప్పుకోవచ్చు. ఏ విధంగా అంటే రామాయణంలో చాలా ముఖ్యమైన కాండం ఏమిటి అంటే, చాలా ముఖ్యమైనది దాంట్లో ఒక వీరుడు ఎవరంటే హనుమంతుడు. అటువంటి కాండ ఏది అంటే సుందరాకాండ. దాని యొక్క సారాంశంగా మనం ఇది అర్థం చేసుకోవాలి అమ్మా. ఇది తులసీదాస్ గోస్వామి మహారాజ్ వారు మనకు అందించారు. వారు మహాత్ములు. ఆంజనేయ స్వామి వారు ఆజ్ఞాపించారంటే ఎవరిని? వాల్మీకి మహర్షి వారిని ఆజ్ఞాపించారు, మళ్ళీ మీరు ఒక అవతారం తీసుకోవాలి. అటువంటి అవతారం తీసుకున్న వారు ఎవరు? తులసీదాస్ గోస్వామి మహారాజ్ వారు. వారి జన్మం కూడా మహాత్ముడి యొక్క జననం చాలా చాలా విశేషంగా ఉంటుంది. మన గురుదేవులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు మీరు చూసుకున్నారు. వారి యొక్క జననం ఎలా జరిగింది అని అర్థం చేసుకుంటే మనం ఈ మహా తులసీదాస్ గోస్వామి వారు కూడా మనం కొంచెం అర్థం చేసుకోవచ్చు. వారు మన గురుదేవులు గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు 26 మే 1942 సంవత్సరంలో, ఆ రోజు ఏమిటి అంటే ఏకాదశి, జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి. అటువంటి పుణ్యదినంలో స్వామీజీ వారు ఏ విధంగా జననం చేశారంటే, ఆ జన్మ ఎలా తీసుకున్నారు? మామూలు మనుషులు ఏమిటి, మనకు తెలియకుండా జన్మ వస్తుంది. కానీ ఇక్కడ మహాత్ములు, అలానే అవధూతలు, అవతార పురుషులు వారు జన్మ తీసుకుంటారు. వారికి రాదు, వారు పూర్ణ జ్ఞానంతో జన్మ తీసుకుంటారు. అటువంటి మన గురుదేవ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు కావేరి, అర్కావతి, గుప్తగామిని అనే 3 నదుల యొక్క సంగమ క్షేత్రమైన బ్రహ్మగుండము అనే చోట, మేకేదాడు దగ్గర కర్ణాటకలో స్వామీజీ వారు ఆ నీటి జలాలలో జన్మించారు. అంటే ఏ విధంగా అవుతుందండి సాధన అంటే, మహాత్ముల యొక్క జననం విశేషంగా ఉంటుంది. ఆ సమయంలో వారి మాతృమూర్తే గురుమూర్తి. మీరు అక్కడ పైన చూడొచ్చు, జయలక్ష్మి మాత వారు. వారు పరమ పూజ్య శ్రీ స్వామీజీ వారి మాతృమూర్తి, అలానే గురుమూర్తి కూడా. అటువంటి జననం స్వామీజీ వారిది, గణపతి సచ్చిదానంద స్వామీజీ వారిది. అందరూ తప్పకుండా దర్శనం చేసుకోండి ఒక్కసారి అని. వారి యొక్క మహిమలు అనంతం. వారి ఒకానొక మహిమ ఏమిటంటే, ఇగో ఈ హాల్ అంతా వారి మహిమే. వారి యొక్క ఆజ్ఞానుసారం, వారి యొక్క ఆశీర్వాదంతో మన మదనపల్లిలో ఉండే వాళ్ళందరికీ కూడా, భక్తులకి, యోగార్థులకి చాలా ముఖ్యమైనది. దీన్ని స్వామీజీ వారి ఆశీర్వాదంతో వారికి అనుగ్రహించారు, వారు నిర్వహిస్తున్నారు. అలానే తులసీదాస్ గోస్వామి మహారాజ్ వారు కూడా వారు జన్మించినప్పుడే జన్మతోనే వారికి పళ్ళు ఉన్నాయి. మామూలు మనుషులు ఏం చేస్తారు? పుట్టినవాడిని ఏం చేస్తారమ్మా? నవ్వుతూ ఉంటారా? ఏం చేస్తారు? ఏడుస్తారు. కానీ ఇక్కడ తులసీదాస్ గోస్వామి మహారాజ్ వారు ఏడవలేదు. ఏమన్నారు? అన్నారు. అందుకని వారి మొట్టమొదట ఆ పేరు రామ్ భోలా అని పేరు వారిది. అటువంటి మహానుభావుడు, కలియుగ వాల్మీకి మహర్షి అయిన వారు మనకి ఈ హనుమాన్ చాలీసాన్ని అనుగ్రహించారు. అనంత ఫలితాలు వస్తాయి ఈ హనుమాన్ చాలీసా చేయడం వల్ల. దీంట్లో 40 చౌపాయిలు ఉంటాయి. ఏమండి? నవగ్రహ దోషాలు పోవాలన్నా, అనేక పీడలు పోవాలన్నా, మన ఇంట్లో ఏమైనా సంకటాలు పోవాలన్నా ఈ యొక్క హనుమాన్ చాలీసాని మనం పారాయణ చేయాలి. కాశీ మహాక్షేత్రంలో సంకట మోచన హనుమాన్ అనే ఆంజనేయ స్వామి వారి యొక్క మూర్తిని ప్రతిష్ఠించారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ హనుమాన్ చాలీసా చేయడం వలన మన యొక్క సంకటములు, మన కష్టాలు అన్నీ కూడా తీరుతాయి. ఇది సత్యం. వారు ఎంత మహిమాన్వితమైనది చెప్పారంటే, అందరికీ సిద్ధినిస్తుంది. ఎలా చెప్పారు అంటే, శివపార్వతుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అని తులసీదాస్ గోస్వామి మహారాజ్ వారు చెప్పారు. అంటే అంత సత్యమైనది హనుమాన్ చాలీసా. అటువంటి దాన్ని మనం మొదలు పెట్టుకుందాం.
9 times స్టార్ట్ చేస్తారు. మధ్యలో ఎమ్మెల్యే గారు రావచ్చు. అప్పుడు జస్ట్ 10 minutes బ్రేక్ ఉండి అటెండ్ చేస్తారు. శ్రీ గణేశాయ నమః. శ్రీ సర్వే నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మృగామి సరోవతు. దీనబంధుం కృపాసింధుం సర్వకారణకారణం సర్వరక్షాకరం వందే స్మృగామి సరోవతు. శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణం నారాయణం విభుం వందే స్మృగామి సరోవతు. సర్వానర్థహరం దేవం సర్వమంగళమంగళం సర్వక్లేశహరం వందే స్మృగామి సరోవతు. బ్రహ్మణ్యం బ్రహ్మతత్వజ్ఞం భక్తకీర్తివివర్ధనం భక్తాభీష్టప్రదం వందే స్మృగామి సరోవతు. శోషణం పాపపంచసః తాపప్రశమనం వందే స్మృగామి సరోవతు. సర్వరోగప్రశమనం సర్వపీడానివారణం విపదుద్ధరణం వందే స్మృగామి సరోవతు. సర్వసంసారకం స్వరూపానందదాయకం నిశ్రేయసఫలం వందే స్మృగామి సరోవతు. జయలాభయశర్కామాదాకుర్దత్తస్యస్తవం భోగమోక్షప్రదస్యేమం ప్రపఠేత్ సంకృతి భవేత్. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. మీరౌ పవన కుమార బలబుద్ధి విద్యా దేహు హరవు క్లేశ వికార. రామ 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 జయ హనుమాన్ జయ కపీశ విభులోక ఉజాగర. రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ. మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమతి కే సంగి. కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ. హత వజ్ర ఔర్ధ్వజ విరాజే కాందే ముంజ జనేऊ సాజే. శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన. విద్యావాన గుణీ అతి చాతుర రామా కజ కరివే కో. ప్రభు చరిత్ర సునివే కో రసియా. రామ లఖన సీతా పాసియ. सूक्ष्म रूप धरि सिया विकट रूप धरि लंका जटावा भीम रूप धरि असुर संहारे
वीर रघुवीर हरषि मुरलाए रघुपति की बहुत बड़ाई तुम प्रभ प्रिय दरद समभाई सहस वदन तुमरो यश गावे अस कहि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीश नारद शारद संगीत ईश यम कुबेर दिगपाल जयति कवि कोवद कहि सके कहाते तुम उपकार सुग्रीव ही कीना राम विलाय राजपद दीना तुमरो मंत्र विभीषण मान लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर बाहु योताहि मधुर फल जानु प्रभु मुद्रिका मेरी मुख माही चलनाई गए अक्षर नाहि दुर्गम काज जगत जेते सुगम अनुग्रह तुम्हारे तेते राम हमारे बिनु पैसारे सब सुखल है तुम्हारी शरण तुम रक्षक पावो गोरन आपन तेज समारो आप तीनों लोक अंगत जेते भूत पिशाच विकट सहरावे महावीर जप नाम सुनावे नासो रोग हरि सब हरि पीरा जपत निरंतर हनुमत वीरा संकट छुड़ावे मन क्रम चंचल ज्ञान छुड़ावे सब पर राम तपस्वी राजा इनके काज सकल तुम साजा और मनोरथ जो कर आवे सब अमित जीवन फल पावे चारों युग प्रताप तुम्हारे ऐ बरसी जगत उजियारे साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्टसिद्धि नवनीते दाता असुवर दीना जानकी माता ब्रह्म सायन तुम्हारे आस सदा रहो रघुपति के दास तुम्हारे भजन राम पाहि जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुपति जाहि जहाँ जन्म हरि भक्त निभाहि और देवता चिंत बिटाहि मन से सर्व सुख करहि संकट